కాళ్ళ మీద పడేసిన కనికరం లేకుండా పాపని కాలుతో తెచ్చి చంపిండు వాడు. చంపింది కదా అని కేసు పెడితే వాళ్ళు అరెస్ట్ చేయలేదు పోలీసులు. అరెస్ట్ ఎందుకు చేయలేదని శవాన్ని పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది. ఇప్పుడు కూర్చున్న తల్లిని అరెస్ట్ చేయాలనుకుంటారు. ఇంత దుర్మార్గులు ఉంటుంది, ఇంత దుర్మార్గుల దేశం మీద ఉంటారా? అంటే పోలీసులు ఒక గుడిలోకి పోయి దండం పెట్టుకోవడానికి సాకలోని గుళ్ళకి పోతే, ఆ గుళ్ళోకి పోయినప్పుడు పైసలు కట్టలేదని గుళ్ళకి పోతే ఇష్టం వచ్చినట్టుగా లంజల్లారా లమిటిల్లారా కొట్టి కొట్టబాకండి 3 గంటలు కొట్టారు. 3 అవర్స్ కొట్టారు. గదిలో పడేసి జుట్టు పట్టుకొని జాకెట్లు గుంజి కొట్టి చంపారు. అట్లా కొట్టినాక పాపని తీసుకుపోయి కొట్టబాకండి, తల్లిని కొట్టబాకండి. 2 నెలల పచ్చి బాలింత 2 నెలల పాపని తీసుకుపోతే ఆ పాపని తీసుకుపోయి కాళ్ళ కాడ పెడితే వాడు కనికరిస్తాడేమో అని, వాడు పులిలాగా కొడుతున్నా ఆ పులికి కూడా కనికరం ఉంటుందని పాపని తీసుకుపోయి ఆ పులి కాళ్ళ కాడ పెడితే ఆ పులి పాపను కూడా కాటేసి చంపేసింది. ఇలాంటి వాడు పాకిస్తాన్ ఉగ్రవాది కూడా చేస్తాడు ఈ పని, ఉగ్రవాదైనా చేస్తాడు ఈ పని. అలాంటి రెడ్లందరినీ అరెస్ట్ చేయాలి అని రిప్రజెంటేషన్ ఇస్తే కేసు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోగా వాడికి వాడే గీరుకొని వాళ్ళు వీళ్ళ మీద కేసు పెడితే వీళ్ళ మీద కేసు పెట్టింది, కానీ వాడి మీద కేసు పెట్టలేదు. ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్? ఆత్మన్నోడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి, ఆత్మన్నోడు రాజీనామా చేసుకోవాలి. నా వల్ల కాదు, నా వల్ల కావడం లేదని రాజీనామా చేయాలి.